సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్లో ఇంగ్లీష్ని ఎలా మాట్లాడాలి అనే ఆ సిరీస్ని మనం చూస్తున్నాం. అంటే ఆ కోర్స్ ఏంటి అంటే మనం ఇంగ్లీష్ మాట్లాడడం పైన ఫోకస్ చేసాం. సెంటెన్స్ని ఫామ్ చేయడం మాత్రమే మనకు రావాలి అని చెప్పాను. అయితే ఆ సెంటెన్స్ ఫామ్ చేయాలి అంటే మనము వర్బ్ని తీసుకోవాలి. మనకు వర్బ్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. వర్బ్ ఒకవేళ చూసినట్టయితే వర్బ్ని 2 types ఆఫ్ వర్బ్స్గా డివైడ్ చేస్తారు. ఒకటి వచ్చేసి హెల్పింగ్ వర్బ్, ఒకటి వచ్చేసి యాక్షన్ వర్బ్. హెల్పింగ్ వర్బ్లో మనకు 2 types ఆఫ్ హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయన్నాను. అలాగే యాక్షన్ వర్బ్స్లో మనకు 5 ఉన్నాయన్నాను. హెల్పింగ్ వర్బ్స్లో ఏంటి అంటే ప్రైమరీ వర్బ్స్, మోడల్ వర్బ్స్ ఉంటాయి అని అన్నాను. ప్రైమరీ వర్బ్స్, మోడల్ వర్బ్స్. ఒకసారి చూడండి. హెల్పింగ్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్స్లో మనకున్నవి ఏంటి అంటే ప్రైమరీ, అలాగే మోడల్. ఇక్కడ మనకు ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ అంటాము, మోడల్ హెల్పింగ్ వర్బ్స్ అంటాము. ఈ ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్లో మనం చూసుకుంటే బీ, హ్యావ్, అలాగే డూ ఉన్నాయి. ప్రైమరీ చూడండి, ఇవి ప్రైమరీ వర్బ్స్. యూ కెన్ జస్ట్ కీప్ దిస్. ఈ ప్రైమరీలో మనకి ఏమున్నాయంటే బీ ఫామ్ ఉంది, హ్యావ్ ఫామ్ ఉంది, డూ ఫామ్ ఉంది. అండ్ వీ హ్యావ్ ఫినిష్డ్ సో ఫార్ దిస్ వన్ అండ్ దిస్ వన్, దిస్ వన్. మీకు ఒకసారి ఇది చెప్పాలి ఏంటంటే బీ ఫామ్లో మనకి ఎన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి, హ్యావ్ ఫామ్లో ఎన్ని ఉన్నాయి, డూ ఫామ్లో ఎన్ని ఉన్నాయి, సిచ్యువేషన్స్ ఒకసారి చూద్దాం. దానికంటే ముందు ఏంటంటే దాని వర్డ్స్ ఏంటి చూడండి. అంటే ఎన్ని వర్డ్స్ మనం ఇప్పటివరకు ఫినిష్ చేస్తామనేది తెలుస్తుంది. బీ ఫామ్లో 6 వర్డ్స్ ఉన్నాయి, 5 సిచ్యువేషన్స్ ఉన్నాయి. 5 సిచ్యువేషన్స్ ఉన్నాయి. హ్యావ్ ఫామ్ చూద్దాం ఒకసారి. హ్యావ్ ఫామ్లో 3 సిచ్యువేషన్స్ ఉన్నాయి. డూ ఫామ్లో మనకు ఓన్లీ 1 సిచ్యువేషన్. మై డియర్ ఫ్రెండ్స్, ఇవి చాలా ఇంపార్టెంట్ చూడండి. అంటే మనం ఇప్పటివరకు ఎన్ని సిచ్యువేషన్స్ నేర్చుకున్నాము? 8 + 1 9, 5 + 3 8, 8 + 1 9, 9 నేర్చుకున్నాం. టోటల్గా ఎన్ని అని చెప్పాను మీకు గుర్తుందా? టోటల్గా మనకు వచ్చేసి 24, 25. నేను ఎందుకు 24, 25 అంటున్నాను అంటే అందులో కొన్ని ఒక సిచ్యువేషన్ ఎక్కువగా యూస్ చేయం మనం. అంటే అఫ్కోర్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని ఎక్కువగా యూస్ చేయమనుకోండి. మనం ఎక్కువగా యూస్ చేసేవి ఏంటి అంటే ఒక 19 వరకు మాత్రమే యూస్ చేస్తాం. 19, 20 సిచ్యువేషన్స్ యూస్ చేస్తాం. నేను 24, 25 అని ఎందుకంటున్నాను అంటే ఒక సిచ్యువేషన్ అయితే అసలే యూస్ చేయం మనం. అందుకని నేను 24, 25 అంటున్నాను. ఒకవేళ మనం 24 అని చెప్పాను అనుకోండి, 25 ఎక్కడైనా మీరు చూస్తే ఈ సిచ్యువేషన్ కూడా ఉంది కదా, ఇది మనం నేర్చుకోలేదు అని అనుకుంటారు. అందుకని మనకున్న అవే, ఇక మనం నేర్చుకోవాల్సింది అవే. అయితే మనం ఇప్పటి వరకు ఫినిష్ చేసింది ఏంటి అంటే మనము బీ ఫినిష్ చేసాము, హ్యావ్ ఫినిష్ చేసాము, డూ కూడా ఫినిష్ చేసాము. ఇది హెల్పింగ్ వర్బ్లో మనం ఫినిష్ చేసినవి ఇవి. 9 అయితే మనం ఫినిష్ చేసాము. ఇప్పుడున్నది ఏంటి అంటే ఇప్పుడున్నది మోడల్ వర్బ్స్. ఈ మోడల్ వర్బ్స్ ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దాం. క్యాన్, కుడ్, మే, మైట్, విల్, వుడ్, షల్, షుడ్, మస్ట్, need, ought to, used to. These are modal verbs.
ఆ వర్డ్స్ ఈ వర్డ్స్ వీటితోనే ఇంగ్లీష్ ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఆ వర్డ్స్ 9 సిచ్యువేషన్స్ అక్కడ అయిపోయాయి. మిగిలినవి ఏవైతే ఉంటాయో సిచ్యువేషన్స్ 15-16 సిచ్యువేషన్స్ ఇక్కడ ఉంటాయి మనకి వీటితో. సో వర్డ్స్ వచ్చేసి మనకి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మాత్రమే ఉంటాయి ఇవి, రైట్. ఎక్కువగా యూస్ చేయని సిచ్యువేషన్ ఒకటి ఉంటుంది అన్నాను, అది ఇది యూస్ చేయం మనం. ought to అనేది మనము ఎక్కువగా యూస్ చేయం. సిచ్యువేషన్ ఉంటుంది కానీ ought to ని యూస్ చేయరు. మీరే చెప్పండి, ఎక్కడైనా యూస్ చేస్తారా, ఎప్పుడైనా యూస్ చేస్తారా? ఎవరైనా మీకు ought to చాలా ఇంపార్టెంట్ అని చెప్తే అది పట్టించుకోకండి. ought to ఇంపార్టెంట్ కాదు, మీరు కూడా అది ఎక్కడ చూడలేదు. మనం ఇప్పుడు ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ ఏది చూద్దాం, రైట్. ఈ 2 వర్డ్స్ మనము యూస్ చేస్తాం. దీస్ 2 వర్డ్స్ ఆర్ ఇంపార్టెంట్. మనం ఇవి యూస్ చేస్తాం అండ్ ఇది యూస్ చేస్తాం. we use these 2 and we use this one. we use this one and we use this one. మనము యూస్ చేయనివి నేను రెడ్ మార్కర్తో నేను మార్క్ చేస్తాను చూడండి. we don't use these words a lot. చూసుకోండి, క్యాన్ కుడ్ యూస్ చేస్తాం, క్యాన్ కుడ్ యూస్ చేస్తాం, మెయిన్ యూస్ చేస్తాం, మైట్ ఎక్కువగా యూజ్ ఉండదు. సో యూ కెన్ రైట్ హియర్ నాట్ మచ్ యూజ్డ్ వర్డ్స్. నాట్ మచ్ యూజ్డ్ వర్డ్స్ ఏవేవి అంటే MIGHT మైట్, షెల్, మస్ట్, ought to. వీటిని ఎక్కువగా యూస్ చెయ్యం మనం. ఎక్కువగా యూస్ చెయ్యము అన్నాను చూడండి, గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా యూస్ చేయము అంటే అసలే యూస్ చేయమని అనుకోకండి. ఎక్కువగా యూస్ చేయము. వెరీ రేర్ కేస్ మైట్, వెరీ రేర్ కేస్ షెల్, మస్ట్. ఇన్ ద ప్లేస్ ఆఫ్ మస్ట్ యూ కెన్ యూజ్ షుడ్. మస్ట్ని చూసుంటారు కానీ మస్ట్ ప్లేస్లో మనం షుడ్ని కూడా యూస్ చేయొచ్చు. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే చాలామంది ఈ వర్డ్ యూస్ చేస్తారు. మస్ట్ అండ్ షుడ్ అని యూస్ చేస్తారు మై డియర్ ఫ్రెండ్స్. ఇది యూస్ చేయడం తప్పు, ఇది ఉండదు. మస్ట్ అండ్ షుడ్ అనేది యూస్ చేయకండి ఎప్పుడు. నేను కొంతమంది టీచర్లు కొంతమంది లెక్చరర్స్ అంటుంటే కూడా విన్నాను. సో ఇది వాళ్ళు యూస్ చేశారు కదా అని మీరు కూడా యూస్ చేయకండి. ఎందుకు యూస్ చేయొద్దు అంటే నేను రీజన్ చెప్తాను. మస్ట్ అనేది మనకు నౌన్గా కూడా యూజ్ అవుతుంది, మస్ట్ అనేది. కానీ షుడ్ మాత్రం ఎప్పుడు కూడా హెల్పింగ్ వర్బే. అది ఎప్పుడు కూడా మోడల్ హెల్పింగ్ వర్బ్ అంటాం. అందుకనే ఇప్పుడు చూడండి, ఇంగ్లీష్ ఈజ్ మస్ట్ అనొచ్చు మనం. ఇంగ్లీష్ ఈజ్ మస్ట్. ఇంగ్లీష్ అనేది ఇంపార్టెంట్ అంటే తప్పకుండా నేర్చుకోవాలి అనేసి. అది నౌన్ అనొచ్చు, మీరు అడ్జెక్టివ్ అని కూడా అనొచ్చు. కానీ మీరు ఇంగ్లీష్ ఈజ్ షుడ్ అని అన్నారు చూడండి. ఎందుకంటే షుడ్ అనేది హెల్పింగ్ వర్బ్, అది మోడల్ హెల్పింగ్ వర్బ్. ఈ మస్ట్ అనేది మనము హెల్పింగ్ వర్బ్గా యూస్ చేస్తాం, అలాగే నౌన్గా అడ్జెక్టివ్గా కూడా యూస్ చేస్తాం. అందుకనే మస్ట్ అండ్ షుడ్ని రెండింటిని కలపొద్దు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ జస్ట్ ఇంట్రడక్షన్ అబౌట్ మోడల్ వర్బ్స్. తర్వాత మనము క్యాన్ కుడ్ని స్టార్ట్ చేస్తాం. అది ఎక్కడ యూస్ చేయాలి, ఏంటి, దాని స్ట్రక్చర్స్ ఏంటి అనేది చూస్తాం నెక్స్ట్ వీడియోలో. సో కీప్ ఆన్ వాచింగ్ అవర్ వీడియోస్ for more and more information, and you will definitely learn English if you continuously watch our videos. ఇంగ్లీష్ అనేది కష్టమే, కాకపోతే ఏంటంటే మనం ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకోవాలన్నమాట. కొంచెం ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా వస్తుంది. ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే సెంటెన్స్ ఫార్మేషన్ మాత్రమే తెలియాలి, అంతే. అయితే గ్రామర్ తెలియాలి అనేది అంటే గ్రామర్ లేకుండా కూడా మాట్లాడవచ్చు. గ్రామర్ తెలిస్తేనే మాట్లాడతారనేది ఏముండదు. ఎవరైనా మీతో అలా అంటే కరెక్ట్ కాదు. వితౌట్ గ్రామర్ ఆల్సో you can speak English. I hope you have understood so far, my dear friends. Thank you very much. Have a nice time and have a nice learning. All the best.